అందరికీ నమస్కారం. మీ పాయింట్ పెద్దయ్య ఈ వీక్ 4th వీక్ సంబంధించి ఫైనల్ ఓటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది స్పష్టంగా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో వేగ్గా పైన వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారని కాకుండా పక్కాగా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది అనేది కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టాప్ టు బాటమ్ ఎవరున్నారు, ఇప్పుడు 6 మంది ఉన్నారు కదా, ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, ఓటింగ్ మొత్తం ముగిసే టైంకి, అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటలతో ఓటింగ్ ముగిసిపోయింది కదా ఫ్రైడే, అర్ధరాత్రి ముగిసే టయానికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరికి ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. ఫస్ట్ అయితే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా టాప్ ప్లేస్లో ఉన్న సంజనానే టాప్ ప్లేస్లో కొనసాగుతూ ఉంది. కాకపోతే ఫైనల్ ఓటింగ్కి వచ్చేసరికి సంజనాకి 25 దగ్గర స్టార్ట్ అయింది ఈ వీక్ స్టార్టింగ్లో. ఇప్పటికి వచ్చేసరికి 22 దగ్గర ఆగింది సంజనా ఓటింగ్ అనేది. ఎందుకు సంజనా ఓటింగ్ కొంచెం తగ్గింది అంటే ఈ వీక్లో ఆవిడ తాలూకా పెర్ఫార్మెన్స్ కానీ దాని బేస్డ్గా చూసుకుంటే సంజనా ఈ వీక్లో పెద్దగా ఆవిడికి సంబంధించి కంటెంట్ అంటూ ఏమీ లేదు. కేవలం ఆవిడకి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉందంటే ఆ దొంగతనంగా గుడి తినడం కానీ, మన ఇంకా దొంగతనాలే, ఆ రొటీన్ కంటెంట్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. ఇంకొత్తగా ఆవిడ చేసింది ఏంటి అంటే నిన్న గ్రూప్ గేమ్ ఆడుతూ ఆ గ్రూప్కి సంబంధం లేకుండా దారి తప్పిన గొర్రెపిల్లలాగా వెళ్ళిపోయి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా, అదొకటి. ఇది చాలా వరకు ఏంటంటే నెగిటివ్ వెళ్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్లో ఆడుతున్నప్పుడు ఆ గ్రూప్కి కొంచెం ట్రస్ట్ వర్తిగా ఉండాలి, కానీ అలా చేయకూడదు అని ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దమ్ము శ్రీజ కొద్దిగా ఓటింగ్ పెరుగుతూ ఉంది. దాని ఎఫెక్ట్ కూడా ఈ మిగతా వాళ్ళందరికీ, సంజనాకి కానీ, ఫ్లోరాకి కానీ, దివ్యాకి కానీ వాళ్ళకి 1% తగ్గడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు పడుతున్న ఓటింగ్ అనేది వీళ్ళది కాదు. క్లియర్ కట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న లైవ్లో జరిగింది. సంజన ఫ్లోరా సైనితో డిస్కషన్ పెడుతూ ఒక మాట అంటది. అంటే ఎంత క్లారిటీగా ఉన్నారు అనేది, కంటెస్టెంట్లు ఎంత క్లారిటీగా ఉన్నారు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఇదే క్లారిటీ బయట ఉన్న ఆడియన్స్ కూడా చాలా వరకు ఉంటుంది. ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే నేను. ఆవిడేమంటదంటే సంజన, లాస్ట్ వీక్ కళ్యాణ్ ప్రియా ఉన్నారు కదా, ప్రియా వెళ్ళిపోయింది, కళ్యాణ్ మిగిలిపోయాడు. ఎందుకు ప్రియా వెళ్ళిపోయిందో, ఎందుకు కళ్యాణ్ మిగిలిపోయాడో నీకు తెలుసా ఫ్లోరా అని అడుగుతుంది. అంటే ఎందుకు అయి ఉండొచ్చు అని అంటే, కళ్యాణ్కు నెగిటివ్ ఓట్స్ అనేవి లేవు, ప్రియాకి నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, అందుకే వెళ్ళిపోయింది అని ఆవిడ చెప్తుంది. దీని మీనింగ్ ఏంటంటే కళ్యాణ్కు లోపల ఉన్న వాళ్ళతో నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంది తోటి కంటెస్టెంట్లతో. అదే ప్రియా విషయానికి వచ్చేసరికి చాలా నెగిటివ్ అనేది ఉంది మిగతా కంటెస్టెంట్లతో, గొడవలు కానీ ఇవి కానీ. అంటే ఇప్పుడు ఎవరైతే నామినేషన్లో లేని కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళ ఓట్లు ప్రియాకి షేర్ అవ్వు. ఎవరికి షేర్ అవుతాయి? కొంచెం తక్కువ గొడవలు ఉండి అందరితో మంచి రేప ఉన్న కళ్యాణ్కి షేర్ అయ్యాయి. ఆ రకంగా అతను సేవ్ అయ్యాడు, ఈవిడ వెళ్ళిపోయింది, నెగిటివ్ ఓట్ల వల్లే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలతేసినట్టు చెప్పింది. ఇలాగే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది, ఈ వీక్ జరుగుతున్న ఓటింగ్ మొత్తం సంజనా ఓటింగ్ మొత్తం సంజనాది కాదు, ఫ్లోరా సైని ఓటింగ్ ఫ్లోరా సైనిది కాదు. నాకు తెలిసి ఒక దివ్యాది కూడా కంప్లీట్గా ఆవిడ పర్సంటేజ్ కాదు, ఎందుకంటే ఆవిడ క్లియర్గా బర్నీ ఓటింగ్ అనేది షేర్ అవుద్ది కాబట్టి. సో మీరు ఆ బేస్డ్గానే చూడాలి ఈ వీక్ ఓటింగ్ అనేది. ఫస్ట్ సంజన అయితే ఫైనల్గా 22% దగ్గర ఆగింది ఈవిడ పర్సంటేజ్. ఈవిడైతే 100% సేవ్, నో డౌట్. ఇక సెకండ్ ప్లేస్లో ఫ్లోరా సైనియే కొనసాగుతుంది. 18% దగ్గర ఫ్లోరా షైనీ ఓటింగ్ అనేది ఆగింది. ఇక్కడ ఫ్లోరా షైనీ ఈ వీక్ 100% సేవేనా అంటే నా అంచనా ప్రకారం 100% ఫ్లోరా షైనీ సేవే అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ అనేది ఆవిడకి బాగా షేర్ అయింది. ఈ లాస్ట్ 1 డేలో కొద్దిగా అటు ఇటు మారినా సరే ఫ్లోరా షైనీకి అయితే మంచి ఓటింగే పడుతుంది. ఓటింగ్ ప్రకారం అయితే ఫ్లోరా షైనీని పంపించడానికే లేదు. ఒకవేళ ఫ్లోరా షైనీని బయటికి పంపించారు అంటే కంటెంట్ బేస్డ్కి వెళ్ళారేమో అని అర్థం చేసుకోవచ్చు మనం. 100% ఆవిడ పంపించే అవకాశం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. నాకు ఒక పక్క ఎవిడెన్స్తో ఒక అప్డేట్ కూడా వచ్చింది, ఫ్లోరా షైనీది కూడా ఏవి రెడీ అయిందని. అయినా సరే నాకు నమ్మకం ఏంటంటే నేను దాన్ని కూడా నమ్మట్లా. క్లియర్గా ఫ్లోరా షైనీ ఉంటుంది అనే నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఆవిడ పడుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తే అనిపిస్తుంది. ఇక థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే దివ్యాకి ఎంతంటే 17% దగ్గర ఆగింది ఓటింగ్ దివ్యాది. నిన్న మార్నింగ్ కూడా, ఈరోజు మార్నింగ్ కూడా, నిన్న ఈవినింగ్కి కూడా 17% ఉంది. అదే ఇప్పటికి కూడా కంటిన్యూ అయింది ఆ పిల్లది. ఎందుకంటే ఆ పిల్లకి పెరగల. వన్స్ వచ్చి నుంచి మొదటి రోజు నుంచి అలా పెరుగుతూ వచ్చి ఒక దగ్గర ఫిక్స్ అయ్యి అక్కడే ఉంది. దివ్య కూడా 100% సేవ్.
100% నా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు దివ్య కూడా. ఎందుకు అంటే అదే చెప్తున్నాగా, దివ్య ఇప్పుడు హౌస్కి కానీ గేమ్కి కానీ అసెట్ అయింది. ఇప్పుడు అక్కడ ఆవిడ ఫిజికల్ టాస్క్లు కానీ, మాట తీరు కానీ, ఆడే విధానం కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రతిదీ వర్డ్ టు వర్డ్ ఏదో గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా ఉంది దివ్య విషయంలో. కాబట్టి నాకు తెలిసి దివ్య కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 0% అవ్వదు, 100% హౌస్లో ఉంటుంది. ఇక ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న ఈవినింగ్ తర్వాత ఓటింగ్ పర్సంటేజు దమ్ము శ్రీజ, రీతు చౌదరి అటు ఇటు తారుమారు అయిపోయారు. దమ్ము శ్రీజ నిన్న పవన్ కళ్యాణ్కి జరిగిన ఒక ఇష్యూలో దమ్ము శ్రీజ అతని సైడ్ సపోర్ట్ తీసుకుని ఉంటే, రీతు చౌదరి అతనికి కొంచెం ద్రోహం టైపే చేసింది అనేది బాగా ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. నిన్న లైవ్ చూసినా మీకు అదే విషయం అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని క్లియర్గా పదే చెప్పాడు, నువ్వు నన్ను మోసం చేసావు అని కెమెరాల సాక్షిగా చెప్పాడు. అది నేను లైవ్ చూస్తుంటే మీకు అర్థమవుద్ది. అది ఆ టైంలో దమ్ము శ్రీజ నేను నిన్ను కెప్టెన్ చేస్తాను రా, నేను నీకు సపోర్ట్ చేస్తాను రా, నీకోసం నిలబడతాను అని స్టాండ్ తీసుకొని ఉంది క్లియర్గా. నో డౌట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద వచ్చిన పాజిటివ్ వైబ్ అంతా కూడా అలాగ టర్న్ అయ్యి దమ్ము శ్రీజ వైపు వెళ్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ వీక్ నామినేషన్లో లేడు కాబట్టి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకు వచ్చిన పాజిటివ్ మొత్తాన్ని ఆ కసంతి ఎవరి మీద చూపిస్తారంటే రీతు చౌదరి మీద చూపిస్తారు. ఆయనకి సంబంధించిన ఓట్లన్నీ ఎవరి మీద పడతాయంటే దమ్ము శ్రీజ మీద పడతాయి. అందుకనే నిన్నటి నుంచి ఇప్పుడు గమనిస్తే ఈవెన్ మన ఛానల్లో కూడా, మన న్యూస్ బోల్ ఛానల్లో కూడా మీరు చూడండి వెళ్ళి ఓటింగ్, నిన్నటికి ఈరోజు 2% పెరిగింది. 17% మన దగ్గరే కనిపిస్తుంది దమ్ము శ్రీజది. దమ్ము శ్రీజ 11-12 దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు 17% ఆగింది మన దగ్గరే. 33K అంటే 33,000 మంది ఓటేస్తే 17% పడింది దమ్ము శ్రీజకి మన దగ్గరే. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది దమ్ము శ్రీజకు కూడా మంచి ఓటింగ్తో ఈ వారం సేఫ్ జోన్లోకే వెళ్ళింది, సేఫ్ అవుతుంది, ఉంటుంది కూడా. ఇక రీతు చౌదరికి కూడా అంత మరీ ఏం డౌన్ఫాల్ లేదు, మరీ పడిపోలేదు, కానీ ఓ 15% ఓటింగ్ దగ్గర అయితే రీతు చౌదరి ఆగింది. కాకపోతే ఈ రోజు పడిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, నిన్న నైట్ పడిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక 2 రోజులు ముందు పడి ఉంటే రీతు చౌదరికి బీహార్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. వీక్ 100% కన్ఫర్మ్ అయిపోను. కానీ ఏంటంటే ఓటింగ్ దగ్గరకు వచ్చింది. ఎపిసోడ్ ఎక్కువగా అందరూ లైవ్ చూడరు, మనకి టీవీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, మనకి రూరల్ సైడ్ కానీ దీని కానీ. ఈ టీవీ ఆడియన్స్ ఏంటంటే మ్యాక్సిమం టీవీలోనే చూస్తారు ఆ షో. టీవీలో చూసి వాళ్ళ కోపం వచ్చేది వెయ్యాలనే లోపే నైట్ 12 అయిపోద్ది. 12 తర్వాత ఓటింగ్ లైన్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి రీతు చౌదరి మీద ఎఫెక్ట్ ఉంది లైవ్ చూసిన వాళ్ళ ద్వారా కానీ, దీని ద్వారా ఈ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ సంబంధించిన అంతా ఉంది. కానీ అది మరి తీవ్ర స్థాయిలో ఆవిడ ఎలిమినేట్ చేసేంత లేదని నా అంచనా. అందుకే 15% దగ్గర ఆగింది. ఇక ఫైనల్గా హరీష్ అయితే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది. అతనికి చెప్పాను కదా 11-12% మీద అక్కడే ఫిక్స్ అయిపోయాడు. 12% దగ్గర అక్కడే ఫిక్స్ అయిపోయి ఉండిపోయాడు హరీష్. ఈ వీక్ ఎలా చూసినా హరీష్కి అయితే ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా హైగా కనబడుతున్నాయి. అయితే హరీష్ వెళ్తాడు, లేదంటే ఓటింగ్ పరంగా అయితే రీతు చౌదరి, వీళ్ళిద్దరు. రీతు చౌదరికి కూడా ఛాన్స్ లేదు, ఖచ్చితంగా రీతు చౌదరి ఉంటుంది. హరీష్కే ఛాన్సెస్ ఉన్నాయి ఓటింగ్ పరంగా చూస్తే. మరి ఓటింగ్ పరంగా జరుగుతుందా లేదంటే హౌస్కి పెద్ద భారంగా మారిపోయింది. ఇప్పుడు ఫ్లోరా సైని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 1-2-3 ఉన్నారు. వాళ్ళేంటంటే బయట ఓటింగ్ చూస్తే గట్టి పడుతుంది కానీ లోపల హౌస్లో ఏ రకంగా ఉపయోగపడట్లా, కంటెంట్ లేదు, ఏమీ లేదు. అంతసేపు మీరు చూడండి ఫ్లోరస్ అయినాయి. ఇప్పుడు నిన్న కూడా లైవ్ కూడా, మొన్న లైవ్ కూడా చూసిన ఏదో అలా స్లోగా వచ్చి సంజనకు మాత్రమే వినిపించేలాగా ఆ చెవులో మాట్లాడుకుంటుంది. అందుకని ఈవిడ వాళ్ళు పెద్ద కంటెంట్, ఎన్ని రోజుల నుంచి ఈవిడ వాళ్ళు కంటెంట్ రాదు. ఈవిడ ఎంత త్వరగా పంపిస్తే ఇంకొక మంచి కంటెంట్. ఇప్పుడు హరీష్కి గండం ఉంది, హరీష్ మిగలాలంటే ఇప్పుడు ఈ ఫ్లోరస్ అయిన లాంటి ఏమైనా పంపించారనుకో ఇంకేముంటుంది, అప్పుడు కంటెంట్ వస్తుంది హరీష్ వల్ల. ఈవిడ మీద బెటర్ కంటెంట్ వస్తుంది. ఆ రకమైన ఛాన్స్ ఏమైనా చాలాసార్లు తీసుకుంటారు. మీరు అనుకోవచ్చు ఓటింగ్ పరంగా అంటే ఇప్పుడు హౌస్కి అస్సలు పనికిరానిది. ఇప్పుడు ఆవిడ ఓటింగ్ కూడా కాదు, ఫ్లోరస్ అయిన ఓటింగ్ అనేది ఆవిడ పడుతున్న ఓటింగ్ కూడా ఎవరు ఓటింగ్ అంటే ఖచ్చితంగా ఆవిడ పడుతుంది. అందరు మిగతా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు సంజన మార్నింగ్ ఏదైతే చెప్పిందో స్ట్రాటజీ చెప్పింది కదా, నెగిటివ్ ఓటింగ్ తక్కువ అని. ఇదే విషయం ఫ్లోరస్ అయిన కూడా నెగిటివ్ ఓటింగ్ అనేది తక్కువ. హరీష్కు ఉన్నంత నెగిటివ్ ఓటింగ్ ఈవిడికి లేదు. ఎందుకంటే హరీష్కి చూసుకుంటే తనుజుతో సున్నం పెట్టుకుంటాడు, భరణితో సున్నం పెట్టుకుంటాడు, నెక్స్ట్ రామురాతుడితో సున్నం పెట్టుకుంటాడు, అటుపక్క చూసుకుంటే డిమోన్ పవన్తో సున్నం పెట్టుకుంటాడు, ఇటుపక్క సంజనతో సున్నం పెట్టుకుంటాడు. సంజన నామినేషన్లు ఉందండి. ఇలా ఎవరైతే నామినేషన్లు లేరో వాళ్ళతో ఎక్కువ గొడవలు ఎవరికి ఉన్నాయంటే హరీష్గా ఉన్నాయి. ఆ నెగిటివ్ ఓటింగ్ అనేది దీనికి కూడా ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే, ఓటింగ్ ప్రకారం అయితే ఈరోజు హరీష్ వెళ్ళే ఛాన్స్ హైగా ఉన్నాయి. ఇది ఓన్లీ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం మాత్రమే, ఏదైనా జరగచ్చు. కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరొక వీడియోలో మీకు నేను చెప్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది. ఈరోజు కానీ షూట్ స్టార్ట్ అవుద్ది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఎలిమినేషన్ అయ్యారు, బయటకు వచ్చారు అని తెలిసిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, ఉంటా, బై బై. మీ పాయింట్ పెద్దయ్య.